ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ నాన్న ఏమైపోతాడో ఆలోచించావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. వాడు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను, సరేనా? అది కాదక్క, తాళి అంటే ఏంటి? తాళి కట్టించుకోవా? బిడ్డని కానీ ఏం చేస్తావు? వదిలేస్తావా? వాళ్ళకిచ్చేస్తావా? బాధపడకనుకో, నీకేం కావాలో నాకు తెలుసు. నిన్నేం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. ఒరేటిల్లు అక్క, ఈ కథ ఏంటో నన్ను భయపెడుతుందిరా. నవీన్ ఎక్కడుంటాడో వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడి గురించి ఎంక్వైరీ చెయ్యి. అలాగే అక్క. కనకం, నువ్వు టిల్లుతో వెళ్ళు. సరే అక్క. రా వెళ్దాం. జరిగిందేంటో మీకు తెలీదు బాలుగారు. ఆ రోజు రిసార్ట్లో మనకి తెలియకుండానే డ్రింక్ చేశాం. ఆ తర్వాత ఒక అందమైన అపురూపమైన వార్తని ఏ ఆడదైనా తన భర్తకి చెప్పాలని అనుకుంటుంది. కానీ ఎలా చెప్పాలని నేను మదనపడ్డాను బాలుగారు. ఇంతలో ఆ నవీన్ కుట్ర చేశాడు. లేని ఆలోచనలని మీలో కలిగేలా చేశాడు. జరిగిందిదే. మీకేమీ గుర్తులేదు. అది నా దురదృష్టం. కానీ మన కల ఇక నిజం, మన ప్రేమ నిజం. కాలం ఈ నిజాల్ని అబద్ధంగా మీకు కనిపించేలా చేసింది. పురాణాల్లో లాగా అగ్ని ప్రవేశం చేయమంటే నేను చేయలేను. అంతకన్నా వేరే రకంగా ఇప్పుడు నిరూపించుకోలేను బాలుగారు. రోజా, 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 నాకేం మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు. నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలనుంది రోజా. బాలుగారు, ఏంటా మాటలు? నిజం రోజా, మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నమ్మకం, గౌరవం రెండూ ఉన్నాయి. కానీ ఆ నవీన్ నా దగ్గరకొచ్చిన ప్రతిసారి నీకు తనకి ఏదో సంబంధం ఉన్నట్టే బిహేవ్ చేసేవాడు. ఆ నవీన్ నన్ను చాలా రెచ్చగొట్టాడు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందని, తనంటే నీకు చచ్చేంత ఇష్టమని. వద్దులే, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. మనల్ని విడదీస్తే ఆ నవీన్కి ఏంటి లాభం? నాకు అదే అర్థం కావట్లేదు రోజా. ఆ నవీన్ సంగతి తేల్చుకోవాలి బాలుగారు. చెల్లి చెల్లి అంటూ అంత దారుణం చేస్తాడా? వాడి మనసులో ఏముందో, అసలు ఎందుకు ఇన్ని నాటకాలు నడిపించాడో ఇప్పుడే మనం తెలుసుకోవాలి. త్వరలోనే వాటిని నిరూపించాలి. రోజా, నేను వెళ్ళి ఆ నవీన్ అంతు చూస్తాను. నువ్విక్కడే ఉండు. నేను కూడా వస్తాను. రోజా, నీ ఆరోగ్యం బాలేదు రోజా. బాలుగారు, మీరున్నారు కదా,
నా పక్కన మీరుంటే ఇక నాకేం భయం ఉండదు. వెళ్దామా? అయ్యో అయ్యో, నా జీవితం ఇలా నాశనం అయిపోయిందా? ఏడవకు కనక మహాలక్ష్మి, ఏదో ఒకటి చేసి అక్కని సమస్యను పరిష్కరిస్తుంది. ఇంకెక్కడి పరిష్కారం టిల్లు? నా ఫోన్ నెంబర్ పని చేయడం లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నా బతికెటు కాకుండా చేశాడు. నేను అక్కకు ఫోన్ చేసి చెప్తాను, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అక్క, నేను నవీన్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. వివరాలు కూడా ఏం తెలియదు. నేను వచ్చాక అన్ని వివరంగా చెప్తాక. అరే, నువ్వు ఆ కనక మహాలక్ష్మిని తీసుకొని ఇంటికొచ్చి దానికి కొంచెం ధైర్యం చెప్పు. సరే అక్క. కనకం, పద, అన్నిటికీ ఆ దేవుడే దిక్కు. నేను ఎక్కడికి రాను టిల్లు. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. అడుగు కూడా బుద్ధికి పెట్టను. రేయ్, నీకిక్కడేం పనిరా? నువ్వెందుకు నవీన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా కాదురా, పోలీసులకి ఫోన్ చేస్తే కానీ నువ్వు నిజం చెప్పు. సార్ సార్ సార్, వద్దు సార్, మీకు దండం పెడతాను. పోలీసులకు మాత్రం ఫోన్ చేయకండి సార్. మేము ఒక మంచి పని కోసమే వచ్చాం సార్. ఇదిగో, ఈ అమ్మాయి జీవితాన్ని నవీన్ నాశనం చేశాడు. నవీన్ ఈ అమ్మాయి జీవితం నాశనం చేయడం ఏంటి? సార్, ఈ అమ్మాయి పేరు కనక మహాలక్ష్మి. తన పేదరికాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు ఎరచూపి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగోలేదంటే వైద్యానికి డబ్బులు ఇస్తా అన్నారు. అందుకోసం ఈ అమ్మాయిని ఒక పని చేయమన్నారు. ఏం పని? చెప్పు. కనక మహాలక్ష్మి, చెప్పమంటావా? ఇంత దాకా వచ్చాక ఇంకా దాయడం ఎందుకు? ఇప్పటికే నా జీవితం నాశనం అయిపోయింది. ఏం జరిగిందో చెప్పు. ఈ అమ్మాయిని కృత్రిమ గర్భానికి ఒప్పించారు. నవీన్ ద్వారా బిడ్డను కనడానికి ఒప్పుకుంది సార్. కడుపులో బిడ్డ పడ్డాక ఆ నవీన్ మొహం చాటేశాడు సార్.